హలో ఆల్. తెలంగాణ టెట్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఉపయోగపడేలా తెలంగాణలోని కళలు, కళాకారుల గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కళ అండి. నైపుణ్యంతో చేసే పనిని కళ అంటారు. అది ఏ పనైనా కావచ్చు. సాధారణంగా కళలు 64 అని చెబుతారు. కానీ ఇన్ని కళలన్నీ ఖచ్చితమైన సంఖ్య లేదు. నెక్స్ట్ కళాకారులు. పాటలు, నాట్యం, నాటకాలు వంటివి ప్రదర్శించే వాళ్ళను ప్రదర్శన కళాకారులు అంటారు. ప్రదర్శన కళాకారులు పనిని భద్రపరచడానికి లేదు. ప్రతిసారి వాళ్ళు కొత్తగా ప్రదర్శించాల్సి ఉంటుంది. జానపదులు అనగా పల్లె ప్రజలు పల్లెల్లో అలరారు కళలను జానపద కళలు అంటారు. ఒగ్గు కథ, బుర్రకథ, యక్షగానం, సింధు భాగవతాలు, చిడితల రామాయణం, కోలాటం, భజన, తుపాకీ రాముడు మొదలగునవి జానపద కళలకు ఉదాహరణలు. యక్షగానం. వీటిని భాగవతాలు, నాటకాలు అని అందరూ. యక్షగానాలు కర్ణాటక రాష్ట్రం నుండి తెలంగాణకు వచ్చిన ఒక ప్రక్రియ. యక్షగానాల్లో స్వదేశీ యక్షగానాలు కూడా ఉంటాయి. ఇవి ఎక్కువగా పల్లెల్లో కనపడతాయి. దీనినే జక్కుల గానం, జక్కుల భాగవతం, వీరి భాగవతం అని అంటారు. ఇది ఒక తెలుగువారి జానపద కళారూపం. కళాకారులందరూ లయబద్ధంగా నాట్యం చేస్తూ చిందులు వేయడం వలన దీనికి చిందు భాగవతం అనే పేరు కూడా ఉంది. 13వ శతాబ్దం నుండి ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ విషయం పాండితారిద్య చరిత్ర, బసవపురాణం వంటి కావ్యాల ద్వారా తెలుస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో లేక 4 రోడ్ల కూడలలో వేదికపై పందిరి వేసి ప్రదర్శిస్తారు. సుగ్రీవ విజయం, బాలనాగమ్మ కథ, రంపాల, చిత్రాంగద విలాసం మరియు కృష్ణార్జున యుద్ధం వంటివి వీరు ప్రదర్శించే ముఖ్యమైన కథలు. ఈ యక్షగానాల్లో పాత్రలను పరిచయం చేసి రాస్తారు. బాల్డ్ అన్న పదం లాటిన్ భాష పదం నుండి వచ్చింది. బాల్డ్ పదానికి ఇప్పుడు కథా గేయం అనే అర్థం స్థిరపడింది. పెద్ద వీరగాథ కథా గేయాలను బాల్డ్ సైకిల్స్ అని పిలుస్తారు. ఉదాహరణకు పల్నాటి వీర చరిత్ర, కాటమరాజు కథ, లఘు వీరగాథ కథా గేయాలను బాల్డింగ్స్ అని పిలుస్తారు. ఉదాహరణకు సర్వాయి పాపన్న కథ, చిన్నప్పరెడ్డి కథ, అల్లూరి కథ, గుర్రాల గోపిరెడ్డి కథ. గుసాడి. ఆదిలాబాద్కి చెందిన రాజగోండ్లు దీపావళి పండుగ సందర్భంగా చేసే నృత్యాన్ని గుసాడి అంటారు. వీరు నెమలి ఈకలు, దుప్పికొమ్ములు వంటి వాటితో చక్కగా అలంకరించుకుంటారు. డప్పు, తుడుం, పిప్రి, కలికోం వంటివి వీరి సంగీత వాయిద్యాలు. బుర్రకథ. బుర్ర వాయిస్తూ చెప్పే కథ బుర్రకథ. ప్రధాన కథకుడు కుడి భుజం మీద వేసుకునే తంత్రి వాయిద్యాన్ని బుర్ర అంటారు. బుర్రకథ అనేది కథ చెప్పే కళారూపం. 12వ, 13వ శతాబ్దాలలో వీరశైవ ఉద్యమ నేపథ్యంలో బుర్రకథ ఏర్పడింది. సాధారణంగా ఈ కళారూపాన్ని పిచ్చుగుంట్ల లేదా జంగాలు వంటి కులాలకు చెందిన వాళ్ళు ప్రదర్శిస్తారు. వినరా భారత వీరకుమార విజయం మనదేరాం తందాన తాన అన్నది బుర్రకథలో తరచూ వినిపించే పల్లవి. బుర్రకథను ఎక్కువగా దసరా లేదా సంక్రాంతి పండుగ సందర్భంలో ప్రదర్శిస్తారు. రామాయణం, భారతం, కంబోజరాజు కథ, బొబ్బిలి కథ, పల్నాటి కథ, కాటమరాజు కథ వంటి కథలు చెప్తారు. తోలుబొమ్మలాట. జంతు చర్మాలతో బొమ్మలకు తొడిగి ఆడించే ఆటలను తోలుబొమ్మలాట అంటారు. పాత్ర, వయస్సు, స్వభావం బట్టి 1 నుంచి 6 అడుగుల వరకు ఉంటాయి. తెర వెనుక రాత్రిపూట దివిటీలు వెలిగించి ఆడిస్తారు. ఈ బొమ్మలు రంగురంగులతో ఉండి మెడ, భుజం, మోచేయి, మోకాలు వద్ద అతుకులతో ఉంటాయి. ప్రధానంగా రామాయణం, మహాభారతం, స్థానిక వీరగాథలు కథావస్తువులుగా తీసుకొని వస్తారు. కళాకారులు. బుడిగ జంగాలు. భాగవతాలు ఆడుతూ ఊరూర తిరుగుతారు. శారదా కాండ్రు. వీరు తెలంగాణ ప్రాంతంలో ఉంటారు. శారద, బుడిగె వీరి వాయిద్య పరికరాలు. బాలసంతులు. గంట, శంఖం వీరి వాయిద్య పరికరాలు. భాగవతులు అనగా విష్ణు భక్తులు అనే అర్థం. వీరికి జ్ఞాపక శక్తి అధికం. ఒగ్గులు. యాదవ భిక్షుక గాయకులలో ప్రసిద్ధులు ఒగ్గులు. ఇటీవల వీరిని బీరప్పలు అంటారు. వీరు కూడా తెలంగాణలో అధికం. ఇటీవల మరణించిన మిద్దెరాములు ప్రసిద్ధ ఒగ్గు కళాకారుడు. వీరముష్టివారు. వీరికి వీరభట్ట, భాద్రపద అనే పేర్లు కలవు. జేగంట, తప్పెట వీరి వాయిద్య పరికరాలు. భవానీలు. వీరికి బైండవాలు అని పేరు. పంబలని కూడా పిలుస్తారు. జమిడిక, భవనికలు, పంబలు వీరి వాయిద్య పరికరాలు. తెలంగాణలో చిత్రకళకు ప్రసిద్ధి చెందినవాడు కొండపల్లి శేషగిరిరావు.